సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరొక ముగ్గురు మంత్రులు ఒకే కారులో వెళ్లి ప్రజాభవన్లో సమావేశం కావడంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. దీనిపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ నుండి అందరూ ముందే ఒకే కారులో వెళ్లామన్నారు. అందులో దాపరికాలు ఏమీ లేవన్నారు. కేబినెట్ అనేది ఒక యూనిట్ గా చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. పాలనను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపైనే చర్చించామని తెలిపారు. ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ రహస్య భేటీగా ప్రచారం చేయడం తగదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు ఆయన. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాలనాపరమైన అంశాలపై మంత్రులుగా తాము చర్చించుకుంటే తప్పేముందని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. దానికి లేనిపోని రంగులు పోయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలను తాము స్వాగతిస్తామన్నారు. కానీ వ్యక్తిత్వ హననానికి ఊహాజనిత ప్రచారాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు.